ఈ పెయిడ్ ప్రమోషన్ల గురించి ఈ టాపిక్ గురించి ఎంత వీడియోలు చేయకూడదు ఇంకా చాలే అని అనుకున్నా కూడా చాలామంది కామెంట్లు పెట్టి మరీ కూడా మాకు దీని గురించి వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతూ ఉన్నారు. కాబట్టి తప్పట్లేదు, చేయాలి. ఎందుకంటే ఒక మంచి జరగాలేనంటే కొన్ని విషయాలను మాట్లాడాల్సిందే. ఈ రోజున ఈ పెయిడ్ ప్రమోషన్ గురించి మన ఇండియాలోనే కాకుండా వేరే దేశాలు అంటే అమెరికా దాకా కూడా పాకింది. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మనీ సంపాదించవచ్చు అనే స్థాయికి వచ్చేసారు. ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, అమెరికాలో ఉన్న యూట్యూబర్స్ కూడా ఇండియాకు వెళ్ళిపోయి శుభ్రంగా అక్కడ ప్రమోషన్స్ చేసుకుందాం, క్లాత్ బిజినెస్ చాలా బాగుంది, ఈ చీరల వ్యాపారంలో చక్కగా అక్కడే బతికేయచ్చు కూర్చుని, ఇక్కడ ఉద్యోగాలు ఎలాగా సరిగ్గా లేవని చెప్పేసి అక్కడ నుండి మూటాముళ్ళు సర్దుకొని ఇక్కడికి వచ్చేస్తున్నారంట. అంటే ఇక్కడ కొంతమంది చేయడం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళలో కూడా ఒక కోరిక పుట్టింది, మనకి ఇక్కడ సరిగ్గా లేవు ఉద్యోగాలు, సంపాదించలేకపోతున్నాం, ఇదే పని అక్కడ చేసుకున్నాం అనుకో బతికేయచ్చు, మనం హ్యాపీగా ఉంటుంది హాయిగా అని, బోల్డ్ డబ్బులు వస్తాయని అన్న విధంగా వాళ్ళ మనసులో ఒక కోరిక అనేది పుట్టింది. చూడండి, చాలామంది అంటున్న మాట ఏంటి, ఆ ప్రమోషన్లు చేసేవాళ్ళు చేస్తారు, అమ్మేవాళ్ళు అమ్ముతారు, కొనుక్కునే వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా, వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతారు అని ఈ రకంగా మాట్లాడే వాళ్ళని మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు చూసారా అండి, ఏకంగా ప్రమోషన్లే చేసుకోవచ్చు అని యూట్యూబర్లే బయలుదేరారు. మన కస్టమర్లు అంటే సరే చూసేవాళ్ళు తెలియక పాపం బుట్టలో పడ్డారు అనుకుంటాం. మరి యూట్యూబర్లు కూడా వీళ్ళు చేసే ప్రమోషన్లు చూసి వాళ్ళు కూడా ఆశపడుతున్నారు, శుభ్రంగా ఇండియాకి వెళ్ళిపోయి మనం ఇదే పని చేసుకుంటే అయిపోతుంది కదా అని. అంటే కొనే జనాలు ఉండబట్టే కదండి వీళ్ళు ఈ రకంగా చేసుకొస్తున్నారు. మేము చేస్తే మీరు ఎందుకు కొనుక్కోవాలని అడుగుతున్నారు. షాపు వాళ్ళు ఏమన్నా పిచ్చివాళ్ళ అండి, మీరు చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర కస్టమర్లు కొంటారు కాబట్టి వాళ్ళు మీకు చేయమని అంత దూరం వేరే వేరే ఊర్లకి రమ్మని చెప్పి మీకు డబ్బులు ఇస్తున్నారు. అంటే ఇక్కడ జనాలు అమాయకులు అనమాట. ఎంత చెప్పినా కొంతమంది ఏంటంటే బాగా అభిమానించే వాళ్ళు, ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా అంటే వాళ్ళు చెప్పారు అని అంటే అందులో ఎందుకు మోసం ఉంటుంది అని ఈ విధంగా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇగో ఈ రోజున సత్యభామ గారు పెట్టారు ఇందాక ఒక వీడియో. అయితే శ్రీదేవి కంచకజార్లో ఎవరో ఒకళ్ళంటే పెద్ద కామెంట్ పెట్టారంట. అంటే ఫేక్ ఐడియాలతో పెట్టిన వాళ్ళు ఎవరో మొత్తానికి. బిగ్ టీవీ వాళ్ళు 3 రోజుల నుంచి ఒక పెద్ద ఆవిడతో చక్కగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. ఆవిడ చెప్పిన దాంట్లో తప్పే ఉందండి, తెలియని వాళ్ళు ఇంకా తెలుసుకుంటారనే కదా తప్పు జరిగింది, అమ్మ మీరు అందరూ ఇలా జాగ్రత్తగా ఉండండి ఆవిడ మాట్లాడుతున్నారు, దాంట్లో తప్పే ఉంది. దాని గురించి విమర్శిస్తూ ఎంత పెద్ద కామెంట్ పెట్టారంట. అయితే ఎవరైతే ఈ 40,000 కట్టి మోసపోయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి గురించి అసభ్యకరంగా మాట్లాడారు. ఏమని అంటే, ఆ అమ్మాయి చెవికమ్మలు పెట్టి 40,000 తెచ్చి ఇక్కడ డబ్బులు కట్టింది అని అంటే, మొగుడుకు తెలియకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చెవికమ్మలు 40,000కి తాకట్టు పెట్టి డబ్బులు కట్టింది అని అంటే, ఆ అమ్మాయి ఇంట్లో మొగుడికి ఇంట్లో కుటుంబ సభ్యులకి తెలియకుండా ఎన్ని నీచమైన పనులు చేసిందో అని చెప్పేసి ఈ కామెంట్ పెట్టారంట. ఎంత తప్పండి అది. ఒక అమ్మాయి పైగా గర్భిణీతో ఉందంట. అలాంటి అమ్మాయిని డబ్బులు కట్టి పాపం మోసపోయిన అమ్మాయిని ఇంకా ఎదురు నీకు మొగుడుకు తెలియకుండా ఇంకెన్ని వేషాలు వేసావు అని ఈ రకంగా విమర్శించి మాట్లాడడం అది ఎంత దారుణం చెప్పండి. ఇంకా అమ్మాయి నష్టపోయినందుకు పోనీలని పిలిచి ఆ అమ్మాయి నష్టపరిహారం ఇచ్చేసి ఉంటే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణికిపోయేది. నష్టపోయిన వాళ్ళని ఇంకా రివర్స్లో ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అంటే నిజంగా ఆడజాతికే సిగ్గుపడే విధంగా చేస్తున్నారు. అసలు అనేవాళ్ళు ఆడవాళ్ళేనా అని అనిపించే విధంగా చేస్తున్నారు. మనం ఎవడైనా 100 రూపాయలు మనకి ఏదైనా చెడ్డ వస్తువు ఇచ్చి ఇంటికి వచ్చాక చూసుకున్నాం అనుకోండి, అది బాగపోతే 100 తిట్లు తిడతాం ఆ 100 రూపాయలకు తగ్గట్టు. మరి 40,000 పోయాయనంటే వాళ్ళకి బాధ అనిపించదా? వాళ్ళు తిట్టుకోరా చెప్పండి. వాళ్ళు అందుకే మాకు ఇలా అన్యాయం జరిగింది మాట్లాడండి అని డైరెక్ట్గా వాళ్ళు ప్రూఫులతో సహా సత్యభామ గారి దగ్గర అన్నీ ఉన్నాయి, ఆవిడ చూపెడుతున్నారు చూడండి, ప్రూఫులతో సహా చూపించి మరీ పాపం బాధపడుతున్నారు. ఎవరు ఊరుకుంటారండి డబ్బులు పోతే? ఎంత సింపుల్గా మాట్లాడేస్తున్నారంటే, ఒకళ్ళు చెప్తే మీరు ఎందుకు నమ్ముతారు? చూడకండి లేతే వాళ్ళ వీడియోలు, లేదంటే వాళ్ళు కొనకండి అని ఈ రకంగా చెప్తున్నారు. మరి ఎవరో చూడకూడదు ఎవరో కొనొద్దు అన్నప్పుడు మీరు ఎందుకు చేయడం? మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఇదేనా చెప్పండి? తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా. పైగా ఒక సాటి ఆడావిడిని పాపం నష్టపోయిన ఆవిడ్ని అసభ్యకరంగా ఈ రకంగా మాట్లాడారని అంటే వీళ్ళు ఆడవాళ్ళేనా అని అనిపించింది. మరి అలాంటప్పుడు వీడియోలు చేసి మాట్లాడాలా వద్దా చెప్పండి? ఇంత చిరాగ్గా మాట్లాడే వాళ్ళని ఏమనాలి? ఇంకొకరు పెట్టారు, వైజాగ్లో ఈవిడ ఫ్లాట్ల గురించి ఎవరైతే ప్రమోషన్ చేశారో, ఇక్కడ ఫ్లాట్లు బాగుంటాయి, ఇక్కడ తక్కువ రేటుకు వస్తాయి, మీరు అందరూ కొనుక్కోండి, ఇది కొన్ని సంవత్సరాలు చాలా డెవలప్ అవుతుంది, ఇక్కడ ఈ కాలేజీ వస్తుంది, అక్కడ చాగంటి గారు కొన్నారు, ఇది కొన్నారు, అది కొన్నారని ఏవేవో చెప్తున్నారు. నేనైతే సరిగ్గా చూడలేదు కానీ ఫ్లాట్ల గురించి అయితే వీడియో వచ్చింది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకరు కామెంట్ పెట్టి ఏమంటున్నారంటే, అసలు ఆ ఫ్లాట్ ఎక్కడుందో ఏంటో తెలుసుకుందామని మేము వెళ్ళాము, వెళ్తే అసలు ఆ ఫ్లాట్కి అక్కడ అంత రేటు లేనే లేదు, ఆ ఏరియా
ఏరియాలో ఏమీ లేవు ఏంటని వివరాలు మేము అడిగేసరికి అక్కడ వాళ్ళంటే మొక్కలు పెంచుతారంట కొన్నాళ్ళ పాటు, వాటికి మనం డబ్బులు కట్టాలంట వాళ్ళకి నెల నెల, వాళ్ళు ఆ మొక్కలు పెంచుతూ ఉంటారంట. 20 ఏళ్ళు 25 ఏళ్ల తర్వాత ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుందంట. అప్పుడుకి బతికుండేవాడెవడో పోయేవాడెవడో ఈ లోపల వీళ్ళు చూస్తే ఓనర్లు ఎక్కడో ఉంటారు, అక్కడ స్థలం కొని అక్కడ వాళ్ళకి అప్పచెప్పాలంట, మనం మొక్కలు పెంచుతారంట వాళ్ళు. మాకు ఇంకా చాలా ఇదనిపించింది, అక్కడ అంత రేట్ అయితే అక్కడ లేదు, ఇంక ఇదంతా మోసం అని చెప్పేసి మేము చూసి వెనక్కి వచ్చాము. అది ఎక్కడో లోపలికి ఉంది, మాకు నచ్చలేదని వచ్చేసాం, ఇవి చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పేసి ఇంకొకరు కామెంట్ పెట్టారు. అంటే చూడండి ఏ రకంగా మోసం చేస్తున్నారో. మీకు నచ్చింది అనుకోండి, కొనుక్కోండి, తప్పులేదు. వేరే వాళ్ళకు కూడా దీన్ని అంటకట్టాలని, మీ ఆశ కోసం, మీ ప్రమోషన్ కోసం, మీ డబ్బుల కోసం బయట వాళ్ళకి అంటకట్టాలని చూడకూడదు కదా. మళ్ళీ ఆ మాత్రం దానికి ప్రమోషన్ చేయడం ఎందుకు చెప్పండి. నచ్చిన వాళ్ళు మీరు కొనుక్కోండి, పర్వాలేదు, తప్పులేదు, ఎవరేమనరు. కానీ జనాలకు అంటగట్టకూడదు కదా, అది తప్పు కదా. ఈవేళ ఒక మోసం జరిగింది కాబట్టే ఇంతమంది మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరిని అన్యాయం చేయలేదు, నేను మోసం చేయలేదని ఈ రకంగా మాట్లాడడం మరి అది ఎంతవరకు అనేది వాళ్ళకే తెలియాలి ఇంకా దాని గురించి అయితే. కానీ ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్కరన్నీ కాదు, ఎవరైతే ప్రమోషన్లు చేస్తున్నారో అందరికీ వర్తిస్తుంది ఇది. వేరే వేరే ఛానల్స్ చూసి కూడా కొనుక్కున్న వాళ్ళు కూడా మోసపోయే ఉంటారు. కాకపోతే వాళ్ళు ఇంకా బయటకు రాలేదు, వీళ్ళు బయటకు వచ్చిన వల్ల మాట్లాడగలుగుతున్నాం తప్ప, లేకపోతే ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడాలని ఇలాంటి ఉద్దేశాలు అయితే ఎవరికీ ఉండవు. చిర్రావూరు గారికి పెట్టారు ఒక అమ్మాయి కామెంట్ అయితే, పిచ్చి మాలోకాలు ఉన్నారంటే ఆడవాళ్ళలో కూడాను. ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి ఈవిడ చెప్పిన 1 గ్రామ్ గోల్డ్ నగలోనూ చీరలో కొనుక్కుందంట ఒక ఆవిడ. కొనుక్కుంటే ఆ అమ్మాయిని భర్త అడిగాడంట, ఇద్దరి మధ్యన గొడవ జరిగిందంట, చాలా పెద్ద గొడవ అయితే ఇంకా అమ్మాయి అనుకుందంట, నేను ఇంకా చనిపోవాలి, ఇంకా బాబాయ్ ఇంట్లో చాలా పెద్ద గొడవ అయిందని. ఇంకా ఆ స్థాయి దాకా కూడా ఆవిడ వెళ్ళిపోయిందంట పరిస్థితి. నాకు 6 నెలల కిందట జరిగింది ఈ సంఘటన. నేను 5 సంవత్సరాలుగా వాళ్ళని ఫాలో అవుతున్నాను, నిజమే అనుకుని బంగారం పెట్టి నేను చీరలు నగలు కొనుక్కున్నాను, మా ఆయన ఊరుకోలేదు, గొడవ పెట్టాడని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. అంటే ఎంత ఇదిగా ఉన్నారో చూడండి ఆడవాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మేస్తున్నారు. మన ఫ్యామిలీ మెంబర్సు, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు అని ఇలా ఆప్యాయంగా ఎలా అయితే మాట్లాడుతున్నారో, అలాగే మనవాళ్ళు కదా మంచి మాటలు చెప్తారని అన్నట్టు వాళ్ళు చెప్పే ప్రతి మాటకి కూడా ఈ జనాలు కూడా నమ్మేస్తున్నారు. అది ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది. అందరూ సింపుల్గా చాలామంది అనేస్తున్నారు, ఎందుకు నమ్ముతారు వాళ్ళ మాటలు, చూసిన దాన్ని వదిలేయండి అని ఇలా అనేస్తున్నారు. కొంతమంది మనం లైట్ తీసుకుంటాం, ఎన్నో చూస్తాం, దాన్ని అన్నీ కొనము, వదిలేస్తాం. కానీ కొంతమంది ఈ రకంగా వాళ్ళకి అయస్కాంతంలాగా అతుక్కుపోయే జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఫ్యాన్స్ అంటారు కదా, అభిమానం అంటారు చూసారా, అలా అభిమానం ఉప్పొంగిపోయే ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళని మోసం చేయకూడదు కదా. ఒకరిద్దరు నష్టపోయినా కూడా వాళ్ళకి పాపం అన్యాయం చేసినట్టే కదా. మరి ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయి పాపం డబ్బులను పోగొట్టుకున్నప్పుడు పాపం పిలిచి ఏదో ఒకటి సాయం చేసి ఒకసారి పలకరించి ఉండుంటే అసలు ఎంత జరగదు. అసలు ఎంత సంపాదించుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక నష్టపరిహారం ఇచ్చుంటే ఈ గొడవ ఎప్పుడో సద్దుమణిగిపోయేది. ఎవరెవరో ఐడీలు మార్చి ఆ సత్యభామ గారు చదివే కామెంట్ చూడండి, ఎంత పొడుగు పెట్టారు. భర్తకు తెలియకుండా ఇంకెన్ని నీచమైన పనులు చేసిందో అని మాట్లాడారు అని అంటే ఎవరికి కోపం రాదు చెప్పండి. ఇప్పుడు మనం ఏదో కొంటాము, నష్టపోతాము, ప్రశ్నించకుండా ఎలా ఉంటారు? అడగరా? మీరు తిట్టుకోరా? మీ ఇంట్లో మీరు ఏదైనా వస్తువు కొంటే బాగోపోతే వెళ్ళి షాప్ వాడిని అడగరా? కాబట్టి మన సొంత వ్యాపారం అనుకోండి, ఎన్ని ప్రమోషన్లు చేసుకున్నా తప్పులేదు. ఎందుకంటే అది ఏదైనా తేడా కొడితే మనమే ఆన్సర్ చెప్తాం కాబట్టి. కానీ మనం మధ్యలో బ్రోకర్లాగా మనం మధ్యలో ఉండి ఎవడో ఏదో కంపెనీ పెట్టాడని మనం ప్రమోషన్ చేసామనుకోండి, నష్టపోయిన వాళ్ళు వచ్చి ఎవరిని అడుగుతారు? మనల్నే కదా అడుగుతారు. మరి ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతారు? నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేని విషయంలో నన్ను ఇరికిస్తున్నారు, నన్ను అనరాని మాటలు అంటున్నారని ఈ రోజున బాధపడితే ఏం ప్రయోజనం చెప్పండి? మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. ఎందుకు ఎవరిని అడగాలి చెప్పండి? ఇంకా వాళ్ళు ఎవరో అవతల కంపెనీ వాళ్ళు మనకు తెలియనప్పుడు మీరు ప్రమోషన్ చేసిన వాళ్ళనే కదా అడుగుతారు. కాబట్టి ఏదో కక్ష కట్టాలని ఇలాంటివి కాదు, కొంచెం ఆలోచించండి. ఎవరిదైనా డబ్బు డబ్బే, ప్రతి ఒక్కరూ రూపాయి కోసమే కష్టపడతారు ఈ రోజుల్లో. కానీ ఆ రూపాయి విలువ తెలిసిన వాళ్ళకి ఆ బాధ ఏంటనేది అర్థమవుతుంది. 100 రూపాయలు పోతే మనం 100 సార్లు తిట్టుకుంటాం, అయ్యో పాల ప్యాకెట్ అన్నా వచ్చేదే, డబ్బులు అనవసరంగా పోయే అని మనం తిట్టుకుంటాం. మరి అలాగా మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, కొంచెం ఇంకా పేదవాళ్ళు అనేవాళ్ళు మన ఈ యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, డబ్బున్న వాళ్ళే కాదు. మరి అలాంటి పేదవాళ్ళు నష్టపోయారు అని అన్నప్పుడు వాళ్ళకి బాధ కలగదా చెప్పండి? 40,000 30,000 అని అంటే వాళ్ళకి ఏ 2 నెలల జీతమో అయ్యి ఉండొచ్చు. మరి అలాంటి డబ్బులు పోయినప్పుడు ఎందుకు అడగరు చెప్పండి? దానికి కోపం తెచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది? ఆన్సర్ చెప్తే అయిపోతుంది కదా. కోసం వ్యూస్ కోసం వీడియోలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అన్నారు. అడిగాం కాబట్టి ఇంకా జనాల్లో చాలామందికి తెలిసింది, లేకపోతే తెలియదు కదా. రేపు ఇంకొకరు కొంటారు, ఇంకొకరు చేస్తారు, వాళ్ళు చెప్పేవాటికి ఇంకొకరు మోసపోతారు. చెప్పబట్టే కదా ఈ రోజున అన్నీ తెలుస్తున్నాయి. మరి చెప్పకుండా వీడియో చేయకుండా ఉంటే జనాలకి ఎలా తెలుస్తుంది ఏ విషయమైనా? సరే వాళ్ళ దారిని
వాళ్ళు చేసుకుంటూ వెళ్తారమ్మా, మీరెవరు నమ్మి మోసపోకండి, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి, చూసిందల్లా కొనేయాలని మాత్రం అనుకోకుండా అని మనం ఒక అవేర్నెస్ అనేది వాళ్ళకి వీడియో రూపంలో చేస్తేనే కదా తెలిసేది. దానికి వ్యూస్ వస్తాయి, మీరు అందుకే చేస్తున్నారని ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారు చెప్పండి. కాబట్టి మోసపోయే వాళ్ళని మోసపోవద్దని చెప్తాం. ఇంకా వాళ్ళు మొండిగా అలాగే చేశారనుకోండి, ఇంకెవరు ఏమీ చేసేది లేదు, ఇంక ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇంకొకరు ఎవరు కొనరు, అందుకే చెప్పడం, అందుకే వాళ్ళు ఎలాగా మానరు కాబట్టే ఇంకొకరి దగ్గర మీరు ఇలా మోసపోకండి అమ్మ, ఇంకొకసారి ఇలాగ ఇక 2-3కి ఇలా జరిగింది, ఇక నుండైనా జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళు అందరూ కూడా అని చెప్పడం దీన్ని. అంతేగాని వాళ్ళ గురించి మనం ఏదో బాగుపడదామని ఇది కాదు. ఇక్కడ ఏదైనా మోసం కానీ అన్యాయం కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. అదే మనకు జరిగితే 40,000 మూసుకుని ఇంట్లో కూర్చుంటామా, ఏమీ మాట్లాడకుండా పోతే పోయిందిలా అని దండం పెట్టి ఊరుకుంటామా చెప్పండి. డబ్బున్న వాళ్ళు అయితే సైలెంట్గా ఉంటారు, పోతే పోనీ అని. పేదవాళ్ళు కష్టపడి సంపాదించుకునే వాళ్ళు, రూపాయి విలువ తెలిసిన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అంటే రూపాయలు లెక్కలేని వాళ్ళు అయితే అలాంటి మాటలు మాట్లాడతారు. కష్టం విలువ, రూపాయి విలువ తెలిసిన వాళ్ళు ఈ రకంగా బాధపడతారు ఎవరికన్నా చెప్పుకొని మాకు ఇలా అన్యాయం జరిగిందని. అంతేగాని దాని గురించి వదిలేయండి అని అంటే ఈవేళ వదిలేస్తే రేపు ఇంకొకటి జరుగుతుంది, ఇంకొకళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పుకుంటారు మాకు ఇలా జరిగిందని. అంటే ఇంకొకటి జరిగేదాకా మనం ఇలా ఎదురు చూస్తూ ఉండాలా చెప్పండి. మోసం అనేది ఎప్పుడైనా 1, 2, 3 ఈ 3 ఛాన్సులకి పోయింది అని అంటే రెండోసారి జాగ్రత్త పడాలి. ఎవరైనా సరే, మనమైనా సరే. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, మూడోసారి జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి ఇలాంటి వాటి గురించి అవేర్నెస్ వచ్చేలాగా చెప్పండి, తప్పేమీ లేదు, అది ఎవరిదైనా చెప్పచ్చు. కానీ ఇలాగా నష్టపోయిన వాళ్ళని ఇంకా కించపరిచే విధంగా మాట్లాడకండి. ఇప్పుడు మనం ఇండియాలో అనుకున్నాం, ఇగో రేపటి నుంచి అమెరికాలో ఉన్న యూట్యూబర్స్ కూడా దిగుతారంట. మరి వాళ్ళు కూడా ఇంకెన్ని ప్రమోషన్లు చేస్తారో, ఇంక ఎంత సంపాదించుకుంటారో, మళ్ళీ ఇంకెంతమందిని మోసం చేస్తారనేది కూడా తెలీదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి, ఎవరి రూపాయిని వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి, వచ్చిన ప్రమోషన్ల నమ్మకండి, ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కొంచెం తెలుసుకోండి. మీ కష్టపడిన రూపాయిని మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. ఆడవాళ్ళు, ముఖ్యంగా మధ్యతరగతి ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో.